శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డిప్యూటీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది అసెంబ్లీ గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నిజ నిర్ధారణ బృందం ఈరోజు నియోపోలిస్ అంటే గచ్చిబౌలికి కూతవేటు దూరంలో కోకాపేట పక్కనే ఉన్నటువంటి ఒక నియోపోలిస్లో జరుగుతున్నటువంటి ఒక పర్యావరణ విధ్వంసం, క్రషర్ల పేరు మీద రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి స్వయాన బంధువులు చేస్తున్నటువంటి ఒక విత్సలవిడి దోపిడిని పర్యవేక్షించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దోపిడిని ప్రజలకు తెలియజెప్పడం కోసం అని చెప్పని వారి ఆదేశాల మేరకు ఇవాళ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మాజీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ సభ్యులైనటువంటి కిషోర్ గారు, అదేవిధంగా మాజీ ఫైనాన్స్ కమిషన్ సభ్యులైనటువంటి శ్రీ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాఘవ గారు, స్థానిక నాయకులు సాయిబాబా గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మొన్ననే మేము మానసా హిల్స్ పరిధిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బినామీ కంపెనీలు చేస్తున్నటువంటి ఒక విధ్వంసం కేజీఎఫ్ గా ఉంది అని చెప్పని ఆ రోజు అనుకుంటే దాని తాత లెక్కుంది. అక్కడేదో కేజీఎఫ్ సినిమా చూసింది అని చెప్పని అనుకున్నాం. ఎవరైనా ఇంత పెద్ద రాళ్లు రప్పలు మొత్తం గుట్టలు కూలగొడుతున్నారు, ఇదంతేదో కేజీఎఫ్ సినిమా చూపెడుతున్నారు ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తిరుమల ఇంకెవరో అని చెప్పని అనుకుంటే ఇక్కడికి వస్తే ఇది భాగ్యలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అట. దీన్ని చూస్తే దాని తాత లెక్కుంది. ఇక్కడ 17 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా దండుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క చలువ వల్ల 17 ఎకరాల ప్రజల భూమి ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేసి 3 మోస్ట్ పవర్ఫుల్ క్రషర్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 200 మంది కార్మికులు పనిచేస్తూ 3 క్రషర్లు 24 గంటలు ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రకృతిని పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తూ ఇవాళ ఒక దోపిడికి పాల్పడతా ఉన్నారు. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన రేవంత్ రెడ్డి గారి యొక్క దోపిడీ అంతా ఇంత కాదు. ఏ దాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆఖరికి చట్టాలు నియమ నిబంధనలు ఏమాత్రం కూడా గౌరవం లేకుండా 111 జీవోలో ఒక మామూలు కుటుంబీకుడు ఎవరైనా సరే, పౌరుడు ఎవరైనా సరే చిన్న ఇల్లు కట్టుకోవాలంటే దానికి నానా యాగి పెట్టేటువంటి ఒక ప్రభుత్వ అధికారులు గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతున్నారా ఇవాళ 111 జీవో పరిధిలో? అది కూడా కోకాపేటకు కూతవేట దూరంలో ఉన్నటువంటి ఒక నియోపోలిస్ లో 17 ఎకరాలలో ఇన్ని క్రషర్లు పెట్టి ఈ రకమైన విధ్వంసానికి పాల్పడతా ఉంటే, పర్యావరణ విధ్వంసానికి పాల్పడతా ఉంటే, దోపిడికి పాల్పడతా ఉంటే, కోట్ల రూపాయల క్రషింగ్ చేస్తూ ఆర్ఎంసీ ప్లాంట్ నడుపుతూ ఈ రకమైన విచ్చలవిడి దోపిడికి పాల్పడతా ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు తవ్వుతుందా ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్లది కాబట్టే, ముఖ్యమంత్రి మేనల్లుడికి సంబంధించింది కాబట్టే ఇవాళ ఈ రకమైనటువంటి ఒక చూసి చూడనట్టుగా ఇవాళ ప్రభుత్వ అధికారులు, మైనింగ్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన వాళ్ళు, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు, ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ దోపిడీలో భాగస్వాములైనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ఎక్కడ దోపిడీ అండి? నాకు అర్థం కాదు. 111 జీవోలో చిన్నవాడు ఇల్లు కట్టుకోవడానికి నానా యాగి పెట్టేటువంటి అధికారులు ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉంటే, 100 కోట్ల రూపాయల దోచుకుంటా ఉంటే వీళ్ళు ట్యాక్సులు కట్టారు. ఏ రకమైనటువంటి ఒక పర్మిషన్లు వీళ్లకు లేవు. మేము అడిగినాం, మేనేజర్ అంటే ఎవరో రమేష్ రెడ్డి ఎవరో అడిగినాం. మేము వస్తున్నామని తెలిసి ఆయన ముందే వెళ్ళిపోయిండు. మిగతా అధికారులు ఎవరైనా ఉన్నారేమో, ఇక్కడ మేనేజర్లు ఉన్నారేమో, మీకున్న పర్మిషన్లు ఏంటి, పత్రాలు ఏంటి చూపెట్టండి అంటే మాకున్న సమాచారం మేరకు దాదాపు 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇక్కడ అవసరం ఉంటాయి. కానీ ఏ పర్మిషన్ లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తప్ప ఏ పర్మిషన్ లేదు. ఇక్కడ వారి పర్మిషన్ తీసుకొని
చట్టాన్ని తూట్లుపడుస్తూ నియమ నిబంధనలు ఏమీ పాటించకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ మొత్తానికి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈ దోపిడీ తెలంగాణ సమాజం అంతా కూడా చూడవలసిన అవసరం ఉంది. వీళ్ళు ఇసుకను వదిలిపెడతలేరు, కంకరను వదిలిపెడతలేరు, ఆర్ఆర్ ట్యాక్స్ల పేరు మీద దోపిడీ చేస్తా ఉన్నారు, మూసీ ప్రాజెక్ట్ అని చెప్పని దోపిడీ చేస్తా ఉన్నారు, ఫ్యూచర్ సిటీ అని చెప్పని దోపిడీ చేస్తా ఉన్నారు. దోపిడీ కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వ్యవహరిస్తుంటే సిగ్గుగా అనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏమైనా రాచరికం పాలనలో ఉన్నామా అర్థం కానట్టు పరిస్థితి. అధికారులు ఇంత పెద్ద ఎత్తున కుమ్మక్క కావడం బహుశా దేశంలో ఎక్కడా కూడా జరగదు. చిన్న క్రషర్ పెట్టి చిన్న డీవియేషన్స్ ఉంటే పోయి దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చి సీల్ చేసేటువంటి అధికారులు ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్లు లేకుండా ఈ రకమైనటువంటి రీతిలో 3-4 క్రషర్లు నడుపుతా ఉంటే ఎందుకు మీరు ఇలా గుడ్డి గుర్రం పడుదోనట్టుగా ఉన్నారు. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఫత్వా జారీ చేసిందట. ఈ చుట్టుపట్ల ఉన్నటువంటి మీరు చూడండి ఒకసారి, మీరు మీ తెలంగాణ మిత్రులకు కూడా చూపెట్టరు ఆ బిల్డింగ్లు ఏంటి కథ ఏంటి చూపెట్టరు. ఇక్కడ ఎవడు కన్స్ట్రక్షన్ చేసినా ఈ 17 ఎకరాలలో ఉన్నటువంటి ఈ 3-4 క్రషర్లలో వచ్చేటువంటి ఒక మెటల్ను మాత్రమే తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలా. అంటే ఒకటి, మీరు దొడ్డిదారిన 17 ఎకరాల భూమినిచ్చినారు, ఏ పర్మిషన్లు లేకుండా క్రషర్లు నిర్వహించుకునేటువంటి ఒక అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వెసులుబాటు కల్పించినారు. దానికి తోడుగా మార్కెట్ కూడా ఇవాళ ప్రభుత్వమే కల్పిస్తా ఉంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే కల్పిస్తుంది అని చెప్పని ఇవాళ సమాచారం వస్తూ ఉంటే నవ్వాలనా ఏడవాలా అర్థం కావట్లే. మీకు పర్మిషన్ కావాలంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్లకు పర్మిషన్లు కావాలంటే ఈ క్రషర్లో మాత్రమే మీరు కంకర కొనాలా, ఈ క్రషర్లో మాత్రమే మెటల్ కొనాలా అనేటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టి చుట్టూ ఉన్నటువంటి ఒక బిల్డర్స్ అందరినీ కూడా లోబర్చుకుని వాళ్ళ ఈ రకంగా ఒక దోపిడీ వ్యవస్థకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలనా? సిగ్గున్నదా? మానవత్వం ఉన్నదా? మీరు ప్రజాపాలన అని చెప్పిండ్రు, పారదర్శకత అని చెప్పిండ్రు. ఈ రకంగా దోపిడీ పాలనకు, దోపిడీకి ఎట్లా పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం పెట్టాలా. మొన్ననే మా ఎర్రోల శ్రీనివాస్ గారు దాదాపు హైదరాబాద్ లో తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు లేఖలు రాసి తీసుకెళ్లి వ్యక్తిగతంగా తనే తీసుకెళ్లి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిర్రు. తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు. ఇవాళ ఒక్కడు మాట్లాడతలేడు. తేలుగుట్టిన దొంగల లెక్క డైరెక్టర్ మైనింగ్ మాట్లాడు, జిల్లా కలెక్టర్ మాట్లాడు, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ మాట్లాడాడు. ఎవరు మాట్లాడతలేరు. మానస హిల్స్ లో జరుగుతున్నటువంటి ఒక దోపిడిని, కేజీఎఫ్ లాంటి విధ్వంసానికి సంబంధించి కంప్లైంట్లు ఇస్తే ఒకడు మాట్లాడతలేడు. మళ్ళీ వాళ్ళ భాగ్యలక్ష్మి దగ్గరకు వచ్చినాం. మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇదే రకమైనటువంటి ఒక మైనింగ్ల పేరు మీద విధ్వంసం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వ పెద్దలు మీరు అనుకుంటున్నారేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని. తస్మాత్ జాగ్రత్త, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ దోపిడిని, ఈ విధ్వంసాన్ని వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజాయుద్ధం చేపడతాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము నిన్న కంప్లైంట్లు ఇచ్చినాం, రేపు కోర్టు తలుపులు తడతాం, రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం. మొత్తానికి మీ దోపిడిని దేశ ప్రజలందరికీ తెలియజేసేట రీతిలో తప్పనిసరిగా మా పోరాటం భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు